గృహ నిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని మంత్రి పార్థసారథి అన్నారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్ధిదారుల జాబితాను మార్చేదే లేదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పేదల గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్తో సంప్రదింపులు జరుపుతామని పార్థసారథి అన్నారు. అనువుగా నివాసయోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు, అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు. ఇంకా వేరే కృష్ణా గుంటూరు జిల్లాలో అనుకోండి, డెల్టా ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి, వెట్ ల్యాండ్సే ఉంటాయి. మనకి మెరక భూములు డ్రై ల్యాండ్స్ కానీ లేదా అప్ ల్యాండ్స్ కానీ దొరకవు. కాబట్టి అవి తీసుకున్న వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణయోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా అక్కడంతా కూడా ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియదు. అది అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించినా అవి నివాసయోగ్యం నిర్మాణయోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య. తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో, ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా, పార్లమెంట్ చేసిన యాక్ట్, ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము. ఒకవేళ ఆ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామో ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా అవి నివాసయోగ్యమా నిర్మాణయోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేదనేది ఇక్కడ సమస్య. తీసుకున్న తర్వాతనే సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా